త్రివిధ తాపాలు అంటారు. మొదటిది ఆది భౌతికం, రెండోది ఆధ్యాత్మిక తాపం, మూడోది ఆది దైవిక తాపం. 3 రకాలుగా మీకు బాధలు వస్తాయి. పేరవరం పిరమిడ్కి ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం. పితామహ పత్రి గారికి గట్టిగా చెప్పలు కొడదాం. వశిష్ఠ గౌతమి, వశిష్ఠుడు నడయాడిన ప్లేస్ ఇది. అంటే ఎంతో పవిత్రమైన ప్లేస్ ఇది. వశిష్ఠుడు వాక్కు ఎంత గొప్పదో చెప్పనా. విశ్వామిత్రుడు వశిష్ఠుడు 9 కొడుకుల్ని చంపించేశాడు. ఒక శక్తిని ప్రేరేపించి అతనుకున్న 100 మంది కొడుకులు ఆయనకి 100 మందిని చంపించాడు. అందరూ వచ్చారు, ఈయన బాధపడుతున్నారు, కొడుకులు శవాలు చూసుకొని బాధపడుతున్నాడు. అయ్యా, మీరు కూడా శక్తివంతులే కదా, మీరు కూడా శక్తిని ప్రేరేపించి అతని మీద యుద్ధం చేయండి, అతన్ని లేపేయండి అని చెప్తారు. చెప్తే వశిష్ఠుడు ఏమంటాడు తెలుసా, అతను కారణం కాదు, వీళ్ళ ప్రారంధం, వీళ్ళకి ప్రారంధం ఉండడం వల్ల అతనికి అలాంటి బుద్ధి పుట్టింది అంటాడు. అంటే వీళ్ళ చావుకి ఎవరు కారణం? వీళ్ళే కారణం. వీళ్ళకి ఈరోజు రాసి ఉంది, వీళ్ళు ఇక్కడతో ఈ జీవితాన్ని కంప్లీట్ చేసుకోవాలని వాళ్ళకి ప్రారంధంలో ఉంది. అందుకని విశ్వామిత్రుడు ఆ శక్తిని ప్రేరేపించి చంపించాడు. విశ్వామిత్రుడు కేవలం పాత్రధారి అంటాడండి. అసలు దీన్ని మించిన వాక్కు ఉంటుందా ఈ లోకంలో? చెప్పలు కొట్టండి. అద్భుతమైన వాక్కు. చంపేదేవుడు, శమిసేదేవుడు, సర్వము నీవే కదా అంటాడు ప్రహ్లాదుడు. ఎప్పటికీ ఇది మర్చిపోకండి. మన వాక్కు ఎప్పుడు కోల్పోతామంటే మనకు బాధ కలిగినప్పుడు కోల్పోతాం. బాధ ఎప్పుడు కలుగుతుంది? అజ్ఞానం ఉన్నప్పుడు బాధ కలుగుతుంది. అజ్ఞానం అంటే ఏంటి? నా వాస్తవానికి వేరే వాళ్ళు కారణం అనడం అజ్ఞానం, నా వాస్తవానికి నేను కారణం అనడం జ్ఞానం. ఓకే అండి, చెప్పండి నాతో పాటు. నా వాస్తవానికి నేనే కారకుణ్ణి. నా వాస్తవం అంటే ఇప్పుడు ఏం జరిగిందో అది నా వాస్తవం, నేను సృష్టించాను. అది దానికి ఎవరు కారణం? నేనే. అయితే ఇప్పుడు నేను అవ్వచ్చు, ఇంతకుముందు నేను అవ్వచ్చు, ఇంతకుముందు నేను అవ్వచ్చు. ఇప్పుడు నేను మంచివాడినే, అంతకుముందు కాకపోవచ్చు కదా. 3 నిమిషాల్లో ప్రాణం పోతుందన్నా కూడా మర్చిపోకూడని ఒకే ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి. సేతు చెప్పింది ఇది, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకుంటావు. అది పరమ సత్యం. అంటే మన జీవితంలో వాస్తవాలు ఎన్ని రకాలుగా వస్తాయి చెప్తా. వాస్తవాలు అంటే బాధలు అన్నమాట. మన జీవితంలో ఏది జరిగినా మన భాషలో బాధలు అనుకుందాం, కష్టాలు అనుకుందాం కాసేపు. పాజిటివ్ జరిగినా, ఆనందం వచ్చినా, డబ్బు వచ్చినా, డబ్బు పోయినా, మంచి జరిగినా, చెడు జరిగినా దానికి 3 రకాలుగా ఉంటుంది. మూడు సిద్ధాంతాలు చెప్తాను. మొదటిది ఆది భౌతిక తాపము. దీన్ని త్రివిధ తాపాలు అంటారు. మొదటిది ఆది భౌతికం, రెండోది ఆది ఆధ్యాత్మిక తాపం, మూడోది ఆది దైవిక తాపం. 3 రకాలుగా మీకు బాధలు వస్తాయి. అంటే మీకున్న బాధలు 3 రకాలుగా ఉంటాయి, 3 మార్గాల ద్వారా వస్తాయి. అందులో మొదటిది ఆది భౌతిక తాపం. అంటే భౌతిక లోకం నుంచి వచ్చేవి. సరికాని జీవనం వల్ల, సరికాని మాటల వల్ల, సరికాని పనుల వల్ల, ఇలాగ రకరకాలుగా మనం ఉండడం వల్ల మనం జీవితంలో కష్టాలు వస్తాయి. ఆశకు పోయి డబ్బులు ఎక్కడో పెడతారు, అవి పోతాయి, ఆ కష్టాలు వస్తాయి. లేదా బాగా తినేస్తారు, ఒళ్ళు బాగా వచ్చేస్తాయి, మోకాళ్ళు వీక్ అయిపోతాయి, మోకాళ్ళ నొప్పులు వస్తాయి, నడువు నొప్పులు వస్తాయి, ఇలాగ జబ్బులు వస్తాయి. అంటే భౌతిక లోకంలో మనం సరిగా జీవించలేదు కాబట్టి మనకి అవన్నీ వస్తాయి. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇవి ఎంతో తెలుసండి, 70%. అంటే భౌతిక లోకం నుంచి మనకు వచ్చే బాధలు 70%. అంటే సరైన జీవనం జీవిస్తే 70% మారిపోతుంది. ఇక రెండోది
ఆధ్యాత్మిక బాధలు అంటే యూనివర్స్ నుంచి వచ్చేవి, కర్మ సిద్ధాంతం అనుసరించి వస్తాయి. అవి ఎంతో తెలుసా? 20%. అంటే ఇప్పుడు అతను ఉన్నాడు, అంతకుముందు నేను పక్షిని చంపుకు తిన్నానండి, అందువల్ల నాకు ఈ జబ్బు వచ్చిందని చెప్పాడు. అంటే ఇతను దాని బాధ యూనివర్సిటీలోకి వెళ్ళి అతనికి జబ్బుగా తిరిగి వస్తుంది. అంటే కర్మ సిద్ధాంతం ద్వారా వచ్చే బాధలు 20%, భౌతిక లోకం నుంచి వచ్చే బాధలు 70%, పైలోకం నుంచి వచ్చేది 20, కింది లోకం నుంచి వచ్చేది 70. కింది లోకం నుంచి వచ్చే బాధలకి బుద్ధి ఉపయోగిస్తే మారిపోతుంది. బుద్ధి వాడాలి అంతే, ఇంకేం చేయక్కర్లే. బుద్ధి. పైనుంచి వచ్చే జబ్బులకి జ్ఞానం ఉపయోగించాలి. జ్ఞానము. నాకెందుకు ఈ జబ్బు వచ్చింది, అతనికి జ్ఞానం ఉపయోగించాడు. నాకెందుకు ఈ జబ్బు వచ్చింది, ఓ నేను ఆ పక్షుల్ని చంపాను, ఆ రామచిలుకలను కొట్టాను, అవి ఎంత బాధపడ్డాయో కదా. జ్ఞానం వచ్చింది. జ్ఞానం వచ్చింది కాబట్టి కర్మ పోతుంది. అర్థమవుతుందండి? అందుకని మనకి చాలా మంది పెద్దవాళ్ళు మనల్ని ఏమంటారంటే బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా అంటారు. బుద్ధి అంటే భౌతిక లోకం కష్టాలు పోతాయి, జ్ఞానం వస్తే ఆత్మలోకం నుంచి వచ్చిన కష్టాలు పోతాయి. 70 + 20 ఎంత? 90%. ఇంకొక 10% బాధలు ఉంటాయి. క్యాన్సర్ జబ్బు వచ్చింది, అది ఏ కేటగిరీలోది అండి? ఆది భౌతికమా, ఆది దైవికమా, ఆది ఆధ్యాత్మికమా? ఆది భౌతికం కాదు, ఆధ్యాత్మికం. విశ్వం నుంచి వచ్చింది క్యాన్సర్ జబ్బు, ప్రారంభం. సరే, షుగర్ జబ్బు వచ్చింది, భౌతికమా ఆధ్యాత్మికమా? భౌతికం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. షుగర్ జబ్బు భౌతికం, వెరీ గుడ్. కర్మ నుంచి వచ్చింది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కర్మ నుంచి కాదు, భౌతికమే. అన్ని టెన్షన్లే కదా మనకే, ఎక్కడ లేని టెన్షన్లన్నీ మనకే ఉంటాయి. వాళ్ళ ఇంటి ఏం జరుగుతుందో మనకే టెన్షన్, వీళ్ళు ఎవరు వచ్చారు మనకే టెన్షన్, వాడేం చేస్తున్నాడు మనకే టెన్షన్. దానివల్ల మీకు సర్రమని వెరిగిపోతాయి. మళ్ళీ 5 సంవత్సరాల అబ్బాయికి షుగర్ ఉంది. ఇప్పుడు చెప్పండి, భౌతికమా ఆధ్యాత్మికమా? అబ్బా, అనంతలక్ష్మి మీ వాళ్ళు పండిపోయారు. కరెక్ట్, ఆధ్యాత్మికం. అంటే కర్మ నుంచి వచ్చింది. అర్థమైంది? ఈ విధంగా అంచనా వేయాలి. అంతేకాని అన్నిటికీ ఒకే మందు కాదు. అన్నిటికీ ధ్యానం చేస్తేనే బుద్ధి వికసించి అర్థమవుతుంది. ధ్యానం చెప్తే ఏదో అర్థం కాదు. అందుకే ధ్యానం సర్వరోగ నివారణి అన్నారు. తర్వాత 3వ పాయింట్లోకి వెళ్దాం. వీళ్ళు కొంచెం గట్టి చెప్పాలి, చిన్న చిన్న చెప్తే చెప్పేస్తున్నారు. సరే, ఆది దైవిక తాపాలు అంటే భగవంతుడు కష్టాలు పెడతాడు. ఓకే, భగవంతుడు కష్టం పెడతాడు తెలుసా మీకు? ఫర్ ఎగ్జాంపుల్, ఇదిగో అనంతలక్ష్మి ఉంది, అదేదో ఊర్లో పిరమిడ్ కట్టింది, చక్కగా తయారు చేసింది. చీపు అన్నారు, తిట్టారు, అవమానించారు. మనం ఎందుకు ఈ జీవితం అనుకొని వచ్చేసింది. మళ్ళీ ఇంకో చోటకు వచ్చి కట్టింది, అక్కడ అలాగే అంటారు. మళ్ళీ ఇక్కడికి వచ్చింది పేరవారిలో, ఇక్కడ అద్భుతంగా జరుగుతుంది. మళ్ళీ ఏమంటా అనొచ్చో చెప్పలేము. ఆమెను తిట్టించింది ఎవరో తెలుసా మీకు? దైవము. పత్రిసారిని ఒకసారి అడిగా నేను, గురువుగారు మేము అన్ని ఊర్లు వెళ్తాం, చక్కగా ధ్యానం చెప్తాం, ఒక జిల్లా వెళ్తాము, ధ్యానం చెప్తాము, ఎంతో శ్రమ పడతాము, మా కుటుంబాలను కూడా పక్కన పెట్టి మేము కష్టపడతాము. కొన్నాళ్ళు పోయిన తర్వాత వాళ్ళు మమ్మల్ని అవమానిస్తారు. ప్రజలు ఎప్పుడు అవమానించరు, ధ్యానంలో అవమానించరు, ఆర్గనైజర్లో అవమానిస్తారు. ఏదో మాట అంటారు, మేము అక్కడ ఉండలేక వచ్చేస్తాము, ఇంకో చోటకి వెళ్తాము, అక్కడ కూడా అలాగే ఉంటుంది. ఎందుకు ఇలా ఉంటుంది అని అడిగా. ఆయన ఏం చెప్పాడంటే, నాయనా నువ్వు వెళ్ళి పని చేసావు, అక్కడ నీ పని అయిపోయింది, నీ పని అయిపోయినా నువ్వు అక్కడే ఉంటావు, మనకు తెలియకుండానే ఉంటాం. ఇక్కడ మనకి బాగా చూసుకుంటుంటే ఉండిపోతాం కదా. మనకు తెలియకుండానే మనం కనెక్ట్ అయిపోతాం. మనల్ని అక్కడి నుంచి తప్పించడానికి మన వెనక 2 మాస్టర్లు ఉంటారు. మన మాస్టర్లో వెళ్ళి వాళ్ళలో దూరి వాళ్ళు మనల్ని తిట్టిస్తారు. మనకి అని చెప్పేసి ఇంకో చోటకి వెళ్ళిపోయి అక్కడ చేస్తాం. వాడు తిట్టకపోతే నువ్వు ఇటు వెళ్ళవు కదా, అది తయారవ్వదు కదా. ఆయన ఏమన్నారు తెలుసా? నన్ను ఒక జగద్గురువుకి ఒకే ఊర్లో ఏంటి పని అన్నాడండి. ఆ రోజుతో నేను మారిపోయాను, ఏ ఊర్లో ఉండను. ఊరు వెళ్తాను, చక్క క్లాసులు చెప్తాము, వారం 10 రోజులు అంతా చక్క చేస్తాము, 4 రోజులు మళ్ళీ వెళ్తూ చెప్తాము. అక్కడ మంచి డెవలప్ అయ్యాక ఇంక నేను అక్కడ ఉన్నాను అనుకో, వాళ్ళు కూడా ఇలా చూస్తారు. అక్కడ దాకా ఎందుకండి? మీరు ఒకళ్ళ ఇంటికి వెళ్ళారు చుట్టం చూపుకి, రాక వచ్చారు, 5 రకాల ఐటమ్స్ పెడతారు మొదటి రోజు. రెండో రోజు
3 రకాలు. 4వ రోజు 2 రకాలు. 5వ రోజు సాంబారు ఫ్రిడ్జ్‌లోది. అవునా కదా? ఇంక అది ఇంకా ఉన్నాడు అనుకో. ఫ్రిడ్జ్‌లో సాంబార్ అర్థం చేసుకోగానే మీరు వచ్చేయాలి. అయినా ఉన్నారనుకో, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. ఒక ఊరు ఒక అల్లుడు వెళ్ళాడు, అత్తగారింట్లో ఉన్నాడు. 10 రోజులు 10 రకాల ఐటమ్స్, 15 రోజులు 20 రోజులు వాడికి ఫ్రిడ్జ్లో సద్ది సాంబార్ పెట్టినా పోట్ల. అత్తగారింట్లో హాయిగా ఉంది, చక్కగా ఉంది, వాడు వెళ్ళట్లేదు. వాళ్ళ ఇంట్లో మాంగారు ఏం చేశాడు, ఈయన నేను చెప్తానుండి వీడికి పంపిస్తానని చెప్పేసి వాడు పొద్దున్నే స్నానం చేయడానికి వెళ్తాడు కదా, బావి గట్టు మీద రాశాడు, అత్తగారింట్లో పడి తినే అల్లుడు వేధవా అని రాశాడు. ఈడు వెళ్ళి స్నానం చేసినప్పుడు దాన్ని చదివి దాన్ని దిద్దాడు. అత్తగారింట్లో పడి తిననివాడు వేధవా అని రాశాడు. ఒరే ఈడేంట్రా పోవట్లేదు, మధ్యాహ్నం బస్సుకు అంటాడు, పొద్దున బస్సుకు అంటాడు, మధ్యాహ్నం రాత్రి అంటాడు, రాత్రి రేపు పొద్దున అంటాడు, ఇది వెళ్ళట్లేదు, ఏం చేయాలి వాళ్ళకి అర్థం కావట్లా. వాళ్ళ ఇంట్లో ఒక మామగారు ఉంది. మామగారు అని తెలుసు కదా, ఒక 60 సంవత్సరాల మామగారు. ఆమెకి ఇంత పెద్ద పళ్ళు ఉంటాయి, ఇలాగుంటాయి బయటికి. ఆమె ఏం చేసిందంటే ఆడి సంగతి నేను చూస్తానుండని కూరగాయలు ముందేసుకొని కూర్చుంది పొద్దున్నే. అల్లుడు గారు కాఫీ తాగి పేపర్ చదువుకుంటున్నాడు. ఈమె టిఫిన్ చేసుకొని పేపర్ చదువుతాడు, మధ్యాహ్నం భోజనం చేసుకోవాలి కదా. ఈమె కూరగాయలు తీసుకొని తన పారపళ్ళతో కరక కొరికి తూపుకోతుంది గిన్నెలో. టమాటా కాయలు, బీరకాయలు, వంకాయలు అన్నీ. ఏంటి మామగారు ఏం చేస్తున్నారు మీరు అన్నాడు. కనపట్లేదు నాయన, వంట చేస్తున్నాను అందే. కూరగాయలు తరుగుతున్నాను, వంకాయ కూరకి టమాటా కూరకి అందే. కూరగాయలు అలా తరుగుతారా, కత్తిలు వాడరా అని. లేదు మా వంశాచారం పళ్ళు నాయన. ఏంటి మీరు రోజు అలాగే వండుతున్నారు? రోజు అలాగే వండుతావు నాయన. మధ్యాహ్నం బస్సుకు అల్లుడు వెళ్ళిపోయాడు ఫోన్ చేయకుండా. అర్థమైందా? అందుకని మనం కూడా సిచ్యువేషన్ బట్టి మారిపోవాలా. అది దైవిక బాధలు అనమాట. దైవం హెచ్చరిస్తాడు, నీకు నీ సినిమా ఇక్కడ అయిపోయింది, నువ్వు బయలుదేరి అంటాడు. అర్ధకెందుకు, ఇప్పుడు నేను ఈ పేరవరంలో ఉన్నాను, 6 రోజులు ఉన్నాను, 10 రోజులు ఉన్నాను, చాలా బాగా చూసుకుంటుంది మా అనంతలక్ష్మి. రూమ్కి టిఫిన్ తెచ్చి ఇచ్చింది. వారం తర్వాత ఆడకొచ్చి తినండి అంటది. వారం అక్కర్ల 2 రోజులకి. 3వ రోజుకి సార్ ఖాళీగా ఏం చేస్తారు, కొంచెం వంట చేయండి అంటది. అంతే. అందుకని మనం పని అయిపోగానే వెళ్ళిపోవాలి. వెళ్ళకపోతే దైవం రంగంలోకి వస్తాడు. అది దైవిక బాధలు. అర్థం చేస్తారు. అయితే ఈ బాధల్లో, దైవం పెట్టే బాధల్లో మీకు ఎదుగుదల ఉంటుంది, కష్టం ఉండదు, మీరు ఎదుగుతారు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. పంచపాండవులు 5గురు ఉన్నారు. 5గురికి కృష్ణుడు చెప్పాడు, నాయన బాగా ధ్యానం చేయండి అని చెప్పాడు. వీళ్ళు వినలేదు. మళ్ళా నెల తర్వాత వచ్చాడు, బాగా ధ్యానం చేస్తున్నారా, రాబోయే రోజుల్లో మహాభారత సంగ్రామం ఉంది, మీరేంది ఇలా అశ్రద్ధ చేస్తున్నారు? ఎక్కడ బావా, పనులు బావా, ఇల్లు బావా, మొన్న అమ్మాయి బావా, ఇదిగో మొన్న గుర్రాలు తేడానికి వెళ్ళాను బావా, ఏదో వంకలు చెప్పారు. మీరు చెప్తారు కదా, ధ్యానం చేయమంటే ఎన్ని వంకలు చెప్తారు, క్లాసుకు రమ్మంటే ఎన్ని చెప్తారు, వంకలు చెప్తా ఉన్నారు పంచపాండవులు. మరలా నెల తర్వాత వచ్చాడు, ఏరా బాగా సాధన చేశారా, అస్త్రాలు సంపాదించారా అని అడిగాడు. లేదు బావా, రాజ్య విస్తరణ కోసం వెళ్ళాను ఒకడు. ఇంకోళ్ళేమో మొన్న రాజ్య మీటింగ్ జరిగింది ఒకడు. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, అరే మీకు రాజ్యం ఉంటే కదా ఈ గొడవంతా అని ముందు రాజ్యం పీకించాడు. రాజ్యం పోయాక ఏం చేస్తారు వాళ్ళు? పంచపాండవులు అడవిలోకి వెళ్ళి ఏం చేశారు? వాట్సాప్ చేసుకున్నారా, లేకపోతే కిట్టి పార్టీలు ఆడుకున్నారా, లేకపోతే పిచ్చి పనులు చేశారా? ఏం చేయలేదు, ధ్యానం చేశారు. అంటే దైవము వాళ్ళకి ఏం బాధ పెట్టింది? రాజ్యంలోంచి పంపించి సాధనా మార్గంలోకి తిప్పి వాళ్ళని వీరులుగా తయారు చేసి మళ్ళా రాజ్యాన్ని ఇచ్చిందా లేదా? అది దైవిక బాధలు. అంటే దైవం పెట్టే బాధల్లో ఎదుగుదల ఉంటుంది, కర్మలు పెట్టే బాధల్లో అనుభవం ఉంటుంది. ఈ 2 తేడా మీకు అర్థం కావాలి. అందుకని మీకు అన్ని బాధలు ఒకటి కాదు, 3 రకాలుగా వర్గీకరించుకోవాలి. ఇక దైవం పెట్టే బాధలు, దైవం పెట్టేవి చాలా తక్కువ ఉంటాయి, 10% ఉంటాయి. అది కూడా ఎవరికి? బాగా ఆత్మపరంగా ఎదిగిన వాళ్ళకి. అందరికీ వాళ్ళు ఏం పెట్టరు. కనుక మొదటి 2 మీద మీరు ఫోకస్ చేయాలి. ఆది భౌతిక బాధలు, భౌతికంగా వచ్చే సమస్యలు ఫస్ట్ సరి చేసుకోవాలి. భౌతికంగా బాధలు పోవాలంటే మీరు సరి అయిన జీవనం జీవించాలి. బుద్ధుడి మార్గం ఫాలో అయిపోండి. బుద్ధుడు అష్టాంగ మార్గం ఉంది కదా,
ఇందాక అతను చెప్పాడు కదా, నోరు సరిగా ఉండాలని. సరిగా ఉండకపోతే మీరు దెబ్బతింటారు. సో చెప్పలు కొడతాం త్రివిధ తాపాలకి.